హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గైస్, ఇవాళ ఎనర్జీస్ ఏమొస్తాయో చూద్దాము. అసలు ఎవరి గురించి వస్తాయి, ఏమొస్తాయి, మీరు ఏం చేయాలి అన్నీ చూద్దాం ఇవాళ. ఓకేనా? మీ పర్సన్ గురించి వస్తుందా, మీ గురించి వస్తుందా, మీ థర్డ్ పార్టీ గురించి వస్తుందా, అసలు మీరేంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మీ గురించి, A to Z మొత్తం చూద్దాము. ఓకేనా? రైట్. మీకు పర్సనల్ రీడింగ్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వివరాలన్నీ మీకు వస్తాయి. దాన్ని బట్టి మీరు ఏ రీడింగ్ బుక్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? స్లాట్స్ అయితే బుకింగ్స్ ఓపెనింగ్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. Please angels, please guide me. Om Ganpati Namaha. Om Namah Shivaya. Thank you universe, thank you angels, thank you my dear ancestors, thank you so much. Gratitude. Please guide me, please guide me. At present, మన వీడియోని చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ప్రస్తుతం చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఫస్ట్ మీరేమనుకుంటున్నారు, ఎవరి ఎనర్జీస్ నాకు ఇప్పుడు అందుతాయో వాళ్ళ కోసమే ఈ రీడింగ్ జరుగుతుంది. అది ఇది నా కోసమా కాదా అనేది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుందనమాట. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ. ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ప్రస్తుతం ఫీలింగ్స్ ఏంటి? Eight of Swords, the Fool, Five of Swords, the Hanged Man, Nine of Swords, the Moon. బాప్రే, ఏంటండి ఇంత! Three of Swords, Three of Wands and Ace of Wands. Bottom of the deck, Page of Cups. Okay, give me 1 minute. ఇక్కడ నాకు మీ వైబ్స్ ఏమొస్తున్నాయంటే, చూస్తున్న వ్యూవర్స్ మీ ఎనర్జీస్ నాకు ఇక్కడ ఏమందుతున్నాయంటే, ఇక్కడ మీకు రీసెంట్గా కానీ లేదా దాదాపు 1 year ముందు నుంచి కానీ, ఈ 1 yearలో కానీ మీ విషయంలో చాలా మోసం జరిగిందండి. మీరు మోసపోయారు. ఎవరి విషయంలోనో మీ పార్ట్నర్ మేబీ వాళ్ళు మీ ఫ్రెండ్సే కావచ్చు, మీ రిలేటివ్సే కావచ్చు, మీ పార్ట్నరే కావచ్చు, మీ హస్బెండే కావచ్చు, ఏ ఇతర రిలేషన్ అయినా కావచ్చు. ఏదైనా కానీ మీరైతే మోసపోయారు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉండింది. చాలా డిప్రెషన్లో ఉన్నారండి. అట్ ప్రజెంట్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. మీరు ఊహించలేదనమాట. అంటే వాళ్ళు ఇట్లా మిమ్మల్ని నమ్మించి ఇంతగా చీట్ చేస్తారు, మీ వెనక గోతులు తవ్వుతారు అనేది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట.
మీరు ఎంత మర్చిపోదాం అనుకుంటున్నా కూడా అందులోనే స్టక్ అయిపోయి ఉన్నారు. ఆ ఎనర్జీస్‌లోనే ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరిగింది? నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! ఇంత నమ్మాను ఈ పర్సన్‌ని. నన్నింత మోసం చేస్తారా? నన్నింత నా వెనక ఇన్ని గాసిప్స్, ఆహ్, ఇన్ని నెగెటివ్ మాటలు, చాడీలు, అబద్ధాలు చెప్పడాలు, నా పేరుని చెడగొట్టడము, లేదా డైరెక్ట్‌గానే మీ మనసుని గాయపరిచి ఇంత రూడ్‌గా మాట్లాడి ఆహ్, మీ మనసుని ఇంకా తూట్లు తూట్లు పొడి చేసినట్టనమాట. అలా ఫీల్ అవుతున్నారు అట్ ప్రెజెంట్. ఇంత మోసం చేస్తారా అని నేను అనుకోలేదసలు. అని చాలా అంటే చాలా ఆహ్, మీ మైండ్ అంతా కూడా ఇదే పెయిన్‌తో నిండిపోయిందనమాట. మీకు రాత్రులు నిద్ర గూడా పట్టట్లేదు. అది ఎంత మర్చిపోదామన్నా ఆ ఆలోచనల నుంచి మీరు బయటికి రావట్లేదు. రాలేకపోతున్నారు. మర్చిపోలేకపోతున్నారనమాట. అక్కడే ఆ ఎనర్జీలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీరు. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. బట్ వెళ్ళాలనుంది. ఎంత మర్చిపోయి పూర్తిగా ఈ బ్యాడ్ ఎనర్జీ నుంచి బయటికి వెళ్ళాలి. మూవ్ ఆన్ అవ్వాలి. అంటే మూవ్ ఆన్ మీన్స్ ఆ రిలేషన్ నుంచి కాదు. ఆ సిట్యుయేషన్స్, ఆ ఆలోచనల నుంచి. ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్ అంటే మీ ఆలోచనల నుంచి మీరు బయటికి రావాలనుకుంటున్నారు. బట్ అది పదే పదే, పదే పదే మీకు జరిగిన చీటింగ్ అనుకోండి, మీకు జరిగిన బ్యాక్ స్టాబింగ్ అనుకోండి, పదే పదే గుర్తొస్తున్నాయి మీకు. సో, ఆ ఆలోచనల నుంచి మీరు బయటికి రాలేక సే అస్ డైలీ ఒక హారిబుల్ సిట్యుయేషన్ అనమాట మీకు. ఉండి, 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 ఉండి ఆ పెయిన్ గుర్తొస్తుంది. అందులోనే స్టక్ అయిపోయున్నారు మీరు. కొంతమంది విషయంలో ఏంటంటే, మీకు ఇష్టం లేకపోయినా ఆ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అని తెలిసినా, కొంతమంది వదిలేసారనమాట. సాక్రిఫైస్ చేశారు. తనకి ఇది లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు ఇట్లాంటి రిలేషను, ఇలాంటి ఇది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు గదా! ఇంత చీట్ చేస్తారు, ఇంత నన్ను మనసుకి గాయపరుస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! నాకొద్దు ఇలాంటి రిలేషను. తను లైఫ్‌లో తను హ్యాపీగా ఉండని. తన లైఫ్ తను చూసుకున్నారు. ఓకే. లీవ్ ఇట్. హ్యాపీగా ఉండని అని అనుకుంటున్నారు. బట్ మీరు బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది అవతల వాళ్ళని క్షమించడం అని నేను అనను. వాళ్ళ మనాన ఇంక వాళ్ళని వదిలేసారనమాట. మీరే సాక్రిఫైస్ చేసేసారు. పో నీ నువ్వు హ్యాపీగా ఉండదలుచుకున్నావు కాబట్టి నా నుంచి దూరం నన్నింత మోసం చేశావు. పో నీ బతుకు నువ్వు బతుకు. నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. అంతే. వాళ్ళని లీవ్ చేసేసారు. బట్ మీరైతే ఈ ఎనర్జీ నుంచి బయటికి రావట్ల. పదే పదే గుర్తొస్తుంది. మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. అంటే ఇయన్నీ మర్చిపోయి ముందుకి హ్యాపీగా, ప్రశాంతంగా మీ లైఫ్‌లో ఇంకా వేరే కెరీర్ పరంగా గానీ, వేరే వేరే ఆలోచనల పరంగా గానీ, అంటే మీ లైఫ్‌ని ఇంప్రూవ్ మీ మైండ్ సెట్‌ని, మీ ఆలోచనలని పాజిటివ్‌గా మార్చుకోవడానికి, అలాంటి వ్యాపకాల్ని మీరు ఏర్పరచుకోవాలని, లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోవాలి అనైతే ఆలోచిస్తున్నారు. ఇయన్నీ ఆలోచించకుండా, నెగెటివ్‌గా ఆలోచించకుండా, నా హ్యాపీనెస్ నాకు ముఖ్యము. నేను అలా వెళ్ళిపోవాలి ముందుకి. పాజిటివ్‌గా ఉండాలి అనైతే ఆలోచిస్తున్నారు కానీ, బట్ అందులోనే ఉండిపోతున్నారు. అందులోనే స్ట్రక్ అయిపోతున్నారు. పదే, 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 పదే అదే పెయిన్ గుర్తొస్తుంది. మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నారు. మళ్ళీ అదే ఉండి, 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 ఉండి ఎక్కిళ్ళు, ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేయడము. అది తట్టుకోలేకపోతున్నారన్నమాట. ఆ పెయిన్‌ని మీరు అసలు హారిబుల్ అండి ఈ సిట్యుయేషన్. ఎవరికీ చెప్పుకోలేరు. ఆహ్, అట్లాంటి పెయిన్‌లో ఉన్నారు. దాన్ని అసలు మర్చిపోలేరు. ఇక ముందు గూడా మర్చిపోలేరు మీరు. అలా ఉందన్నమాట. సో, మీకు జరిగిన చీటింగు, థర్డ్ పార్టీ ఇష్యూ నాకిక్కడ ఎక్కువ కనపడుతుంది. ఓకే. చూద్దాము ముందు ముందు ఏం జరుగుతదో. మీరైతే లైఫ్‌లో న్యూ బిగినింగ్ చేయాలని చూస్తున్నారు. బట్ యూ కాంట్ డూ. మీరు చేయలేకపోతున్నారనమాట. ఎందుకంటే మీ ముందుకెళ్తున్నారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. సేమ్ సైకిల్ రిపీట్. సేమ్ సైకిల్ రిపీట్. అదే గుర్తొస్తుంది. మళ్ళీ దాంట్లో ఆలోచనలో నిండిపోతున్నారు. అక్కడే
స్టక్ అయిపోతున్నారు. ఓకేనా? కొంతమంది ఏంటంటే ఇంత జరిగింది కదా, నాకొద్దు, ఇట్లాంటి రిలేషన్ నాకు వద్దనే వద్దు, నేను ఈ పెయిన్ నేను నా వల్ల కాదు, ఇది చాలా హారిబుల్ సిచ్యువేషను. ఇక్కడ ఏంటంటే తెలిసి కొంతమంది లైఫ్లో మీకు థర్డ్ పార్టీ ఉందని తెలుసు, బట్ మీ పర్సన్ మీకు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటి అని అంటే పాస్ట్లో నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటా, బట్ హీ కాంట్ డూ, చేయట్లేదు. మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటా, లైఫ్ లాంగ్ మీతో ఉంటా, నేను లైఫ్ లాంగ్ మీతో ఉంటా అని చెప్పి మీకు ఇంత మైండ్ వాష్ చేసి మీ లైఫ్లోకి జొరబడి మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పడేసి మిమ్మల్ని పట్టించుకోకుండా, కొంతమందికి ఆల్రెడీ తెలిసి థర్డ్ పార్టీ ఉందని తెలిసిన వాళ్ళు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, మీ పర్సన్ మీకేం చెప్పారు ప్రీవియస్లో, నేను లైఫ్ లాంగ్ మిమ్మల్ని నేను మంచిగా చూసుకుంటాను, మంచిగా ఉంటాను, నువ్వే నా లైఫ్, సో అండ్ సో, ఇట్లాంటివన్నీ చెప్పారనమాట. తను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తను ఏం చెప్పారో అవి ఫుల్ఫిల్ చేయలే మీకు. మీరు చెప్పి 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 చూశారు, బట్ ఆ పర్సను చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు మీ మాటల్ని. సో ఫైనల్లీ తను ఏం చేశారంటే ఏదైతే తను మీకు చెప్పారో అది చేయకుండా థర్డ్ పార్టీ తోటి కమ్యూనికేట్ అవ్వడము, థర్డ్ పార్టీని కేర్ తీసుకోవడము, ఇలా జరగడం వల్ల మీ హార్ట్ బ్రేక్ అయింది కొంతమంది విషయంలో. దానికి చాలా మీరు అనవసరంగా ఈ పర్సన్ నమ్మాను, నేను అనవసరంగా ఈ పర్సన్ నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేశాను, సో తను చెప్పింది ఏంటి, ఈరోజు చేసింది ఏంటి, ఇప్పుడు నేనే కదా అన్ని విషయాలకి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, నేనే కదా ఇంత మనస్తాపానికి గురి కావాల్సి వస్తుంది, నేనే కదా తనని మర్చిపోలేక తన ఆలోచనలోనే స్టక్ అయిపోవాల్సి వస్తుంది, నేనే కదా తను నా పక్కన లేకుండా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది ఏడుస్తూ, ఈ మెంటల్ టెన్షన్ తోటి, ఈ బాధతోటి నేను ఎవరికి చెప్పుకోవాలి, ఈ పర్సన్ నా వెనక ఇలా చేస్తారని నేను అసలు అనుకోలేదు, ఈ పర్సన్ని ఇంత చేసినా కూడా ఈ పర్సన్ నేను ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను, ఇట్లాంటి ఆలోచనలు అనమాట మీకు. ఆ పర్సన్ ఏంటి మీకు చెప్పడం అయితే ఇలా చెప్పారు, బట్ ఇచ్చింది ఏంటి, టవర్ మూమెంట్. ఓకేనా? మీ లైఫ్లో నుంచి అంటే పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఆక్యుపై చేసి మైండ్ సెట్లో, ఆలోచనలో, మీ లైఫ్లో సడన్గా ఇంక మీరు ఎక్కడికి పోతారులే, పూర్తిగా నేనేం చేసినా నా లైఫ్లో ఉండిపోతావు, సో తను అసలు ఇది బయట పెట్టారు మీకు. ఈ సిచ్యువేషన్ ఎదురైంది, మీ రిలేషన్లో ఒక టవర్ మూమెంట్ వచ్చింది. నాకు తెలిసి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయిండొచ్చు మీది, చాలామందిది కూడా. ఓకేనా? చూడండి, బ్రేకప్ అయింది, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాటలు లేవు, చాలా అంటే చాలా బర్డన్గా ఉంది మీకు, అది చెప్పలేమన్నమాట, అట్లా ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. నాకు ఇట్లాంటి రిలేషనే నాకు వద్దు, నేను అలాంటి పర్సన్ని కాదు కదా, నన్ను ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు, నేను దీనికి ఈ పర్సన్ యొక్క యాక్షన్స్కి నా విషయంలో నేను డిజర్వ్ కాదు, ఐఎమ్ ద ఎంప్రెస్. మీరు మీ ఫీలింగ్స్ కదా ఇవి, మీరు అనుకుంటున్నారు నేను ఎంప్రెస్ని, నాకేం తక్కువ, బట్ ఈ పర్సన్ ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేశారు, నేను అంత వాల్యూ లేకుండా అయిపోయానా, తన మైండ్లో తన మనసులో అంత చీప్గా కనపడుతున్నానా, నన్ను అంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి కారణం ఏంటి, నేను ఎందులో తక్కువ, ఏం తక్కువ, నాకేం తక్కువ, నేను తన నుంచి ఆశించింది ఏంటి, ఒక టైము, ప్రేమ, అఫెక్షన్, కేరింగ్, మాట్లాడడం, ఇదే కదా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ పర్సన్, అన్ని రకాలుగా నేను తన నుంచి ఆశించింది అదే.
తనంతట తనే నా లైఫ్‌లోకి వచ్చారు. నాకు ఇన్ని అష్యూరెన్స్‌లు, నన్ను ఇంత కన్విన్స్ చేసుకొని నా లైఫ్‌లో దూరారు. ఇప్పుడు అదే పర్సన్ నాకు ఇట్లా నన్ను చీట్ చేసి, నా మనసుని బాధపెట్టి, నా ఫీలింగ్స్‌తో, ఎమోషన్స్‌తో ఆడుకొని, నన్ను ఇంత ఇంత బాధకి గురి చేస్తున్నారు అంటే, ఇంత బాధకు గురి చేస్తున్నారు అనంటే, వాట్ ఈస్ ద రీజన్? నేనెక్కడ తప్పు చేశాను? ఎందుకు నేను ఇట్లా అన్ని రకాలుగా నేను సాక్రిఫైసులు చేసుకుంటూ బతకాలి? వై డోంట్ ఐ? సారీ, నేనెందుకు సాక్రిఫైసులు చేసుకొని బతకాలి? నాకు ఎన్నెన్నో ఆఫర్స్ వస్తున్నాయి. అంటే చూడండి, సారీ అండి. చూడండి, నా లైఫ్‌లో చాలా చాయిసెస్ ఉన్నాయి. ఎంతోమంది నాకు ఆఫర్ చేస్తున్నారు. మీ మీ ఫీలింగ్స్ ఇక్కడ. ఎంతోమంది నాకు ఆఫర్స్ వచ్చినియి. బట్ నేను అన్నిటిని రిజెక్ట్ చేసి, ఇట్లాంటి పర్సన్ కోసమా నా లైఫ్‌ని నేను సాక్రిఫైస్ చేసింది? ఈ పెయిన్ పడ్డానికా? నేను ఇంత ఈ పర్సన్ నమ్మి, ఈ పర్సన్‌ని ప్రేమించింది అనే ఫీలింగ్ మీకు ఇప్పుడొస్తుందనమాట. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. చాలా. ఓకే. ఇది అట్ ప్రెజెంట్ మీ ఫీలింగ్స్. ఈ ఎనర్జీస్ ఎవరికి రెజొనేట్ అవుతాయో వాళ్ళు మాత్రమే తీసుకోండి. వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి చెప్తుంది. ఈ రీడింగ్ నాదే, నా కోసమే చెప్తున్నారు అన్నట్టు యూనివర్స్ ఎవరికి తెలపాలనుకుంటుందో వాళ్ళకే ఇది రెజొనేట్ అవుతాయి. అది ఇక్కడ జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు. మేలా, ఫిమేలా వీడియో చూస్తుంది ఎవరైనా సరే వాళ్ళకి అనుగుణంగా మీరు తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాము. ఓకే, చూద్దాం మేము ఎనర్జీస్ వచ్చినాయో. ఓకే, give me 1 minute. I will read these cards. ఇక్కడ మీకు జరిగిన దానికి మీ పర్సన్ కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో చేసిన దానికి మీ పర్సన్ కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. తను ఒంటరితనంతో ఉన్నారు. మిమ్మల్ని వదులుకోవాలనైతే లేదు. ఎందుకంటే ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది. మీ మీద కూడా ప్రేమ ఉంది. బట్ నాకు ఇక్కడ తెలిసి తను మ్యారీడ్ పర్సను, కొంతమంది లైఫ్‌లో మ్యారీడ్ పర్సను మిమ్మల్ని, లేదు మ్యారీడ్ కాకపోతే సింగిల్ పర్సన్ మీరైతే, మీ పర్సను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడేంటంటే మీ పర్సన్ చాలా స్లో ఎనర్జీ అండి. మీకు అన్యాయం చేస్తున్నాను, మీ విషయంలో చేసేది కరెక్ట్ కాదు అనేది ఆ పర్సన్‌కి తెలుసు. బట్ చాలా అంటే చాలా సీక్రెట్స్ మీ దగ్గర దాచిపెట్టారనమాట. ఓకేనా? మిమ్మల్ని వదులుకోవాలని లేదు. అట్లా అని చెప్పి ఏం చెప్పాలి మీకు, ఇక్కడ మీ విషయంలో నాకు ఎక్కువ కూడా లస్ట్‌ఫుల్ ఎనర్జీ కనపడుతుంది. ట్రై టు అండర్‌స్టాండ్. ఇంకెందుకంటే నేను చెప్పకూడదు. సో ఇది నేను యూట్యూబ్ పరంగా చూపెట్టకూడదు కాబట్టి ఇట్లా పెడుతున్నా.
ఇక్కడేంటంటే తన లైఫ్‌లో ఉన్న ఇప్పుడు మీకు థర్డ్ పార్టీ ఎవరో, ఆ పర్సన్‌ని వదులుకోలేకపోతున్నారు. మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. రోజు రోజుకి మీ నుంచి ప్రెషర్స్ ఎక్కువ అవ్వడము, ఆహ్, గొడవలు ఎక్కువ అవ్వడము, మీరు అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ చేయలేకపోవడము. బికాస్ ఆఫ్ తను ఎవరిని వదులుకునే ఉద్దేశం కనిపించట్లేదనమాట. తను తొందరపడి తప్పు చేశాను అన్న రిగ్రెట్ అయితే తనకుంది. ఓకేనా? బట్ మీ మీద ప్రేమ ఉండి కూడా మీ మీ మధ్య జరిగే గొడవలు అనుకోండి, ఇష్యూస్ అనుకోండి, అబద్ధాలు అనుకోండి, ఏదైనా కానీ తను మీకైతే అబద్ధం చెప్పారు. రహస్యాలైతే సీక్రెట్స్ అయితే దాచిపెట్టారు. ఆ సీక్రెట్స్ కూడా ముందు ముందు ఒకవేళ తను మీ లైఫ్‌లోకి వస్తే ముందు ముందు అవి సీక్రెట్స్ కూడా రివీల్ అవుతాయి. మీకు తెలుస్తాయన్నమాట. ఇప్పటికి తెలియకపోయినా తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, తను ఫుల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. తను ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. స్టక్ అయిపోయి ఉన్నారనమాట. చాలా స్లో మూవింగ్ ఎనర్జీ మీ పర్సన్‌ది. ఫటాఫట్ యాక్షన్ తీసుకోవడము, ఏదో ఒక డెసిషన్ తీసుకొని చెప్పడము, అటా ఇటా అనేది కూడా లేదు. స్లో నత్త నడక అంటారు కదా! అట్లా అనమాట. ఒంటరిగా ఉంటూనే తను ఎంతమందిలో ఉన్నా తన మైండ్ సెట్ మాత్రం ఒంటరితనంగానే ఫీల్ అవుతుంది. బట్ మీ విషయంలో ఏం చేయాలా అనే భయం అయితే తనకి అనుక్షణం ఉందండి. భయపడుతున్నారు మీ విషయంలో. ఎందుకంటే బికాస్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. ఏం డెసిషన్ తీసుకోవాలో తెలీదు. ఓకేనా? ఈ గొడవలు, కొట్లాటలు, ఈ బయట మీతోనూ ఇంతకుముందు గొడవలు జరిగినాయి. అరుచుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ తన ఆలోచనలో కూడా సంఘర్షణ జరుగుతూ ఉంది. ఎట్లా? ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని నేను ఒక పక్క మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి. అటు థర్డ్ పార్టీ మేబీ తన ఫ్యామిలీనే అయ్యుండొచ్చు. ఒకవేళ ఫ్యామిలీని వదులుకోలేక, మిమ్మల్ని వదులుకోలేక తను ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉండి మీ ఆఫర్‌నే తను రిజెక్ట్ చేశారు. అది తనకి గిల్టీ ఫీలింగ్ ఉంది. అది మీకు న్యాయం చేయలేకపోతున్నాను అన్న గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. మీ విషయంలో చేసింది న్యాయం కాదు అనేది తనకు తెలుసు. ఇది మీ ఇద్దరి మధ్య తాత్కాలికంగా సెపరేషనే తప్ప పూర్తి స్థాయిలో కాదు. ఓకే. అందువల్ల మీకేం సమాధానం చెప్పలేక, మీ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయలేక తను మీ లైఫ్‌లో నుంచి పక్కకి జరిగారనమాట. ఓకేనా? ఇక్కడ తను ఏదో ఒక రిలేషన్‌ని పూర్తి స్థాయిలో ఎండ్ చేసేసి, మళ్ళీ ఎండ్ చేసేయాలని చూస్తున్నారు. మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది నాకు ఇక్కడ ఇప్పటిదాకైతే కనపడలేదు. చూద్దాము. ఎందుకంటే తను వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. ఎందుకంటే ఈ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. ఏదో ఒక ఈ సైకిల్‌ని ఎండ్ చేసేద్దాం. సైకిల్‌ని కాదు. ఏదో ఒక రిలేషన్‌ని ఎండ్ చేసేయాలి. అప్పుడే తనకొక క్లారిటీ వస్తది. తను హ్యాపీగా ఉండగలుగుతారు అని ఆలోచిస్తున్నారు. బట్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌ని ఎండ్ చేసేస్తారా? మీ సిట్యుయేషన్‌ని ఎండ్ చేసేస్తారా? అనేది తను ఇంకా డెసిషన్ తీసుకోలేదిక్కడ. ఇది ఎవరికి రెజొనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే డైలీ రీడింగ్స్ ఒక్కళ్ళకే అని ఉండదు. ఎందుకంటే చూస్తున్న వ్యూవర్సు వేలల్లో, లక్షల్లో ఉంటారు. ఇది కలెక్టివ్ రీడింగ్. ఎవరి ఎనర్జీస్ ప్రతిరోజు ఒక్కరికే ఎనర్జీస్ రావన్నమాట. ఓకేనా? ఎవరికి ఎనర్జీస్ బాగా ఇది పిక్ అవుతున్నాయో నాకు, వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అందరూ తీసుకోవద్దు. ఇది మీకు అర్థమవుతుంది. ఇది నాకు సంబంధించింది కాదు. ఇది నాకు మాత్రమే సంబంధించింది అనేది మీకు అర్థమవుతది. ఓకేనా? దాన్ని బట్టి తీసుకోండి. అందుకే ఫస్ట్ మీ ఎనర్జీస్ చెప్పాను ఇందాక. మీ ఫీలింగ్స్ ఏంటని చెప్పాను. ఆ ఫీలింగ్స్ ఎవరికైతే ఉన్నాయో ఇది వాళ్ళకన్నా అన్నట్టు. ఓకే. ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కదా చెప్తున్నాను. ఏదో ఒక సిట్యుయేషన్‌ని ఎండ్ చేసేయాలని చూస్తున్నారు మీ పార్ట్నరు. ఎండ్ చేసేసి మిగతా వాళ్ళతోటి న్యూ బిగినింగ్ చేయాలని చూస్తున్నారనమాట. బట్ యాక్షన్ అయితే నో యాక్షన్ ఇక్కడ. నాకు యాక్షన్ కార్డ్ ఒక్కటి కూడా కనపడలా. బట్ మీ విషయంలో ఉండేది లస్ట్ అనేది నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ ద లవర్స్ కార్డు చాలా రొమాంటిక్ పర్సను మీ పర్సను. ఓకే.
అది మీతోనే కావచ్చు, థర్డ్ పార్టీతోనే కావచ్చు. ఇక 2 ఆఫ్ కప్స్ వచ్చుంటే మీ మీదే ప్రేమ ఉంది అని చెప్పేదాన్ని. బట్ నాకు ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి నేను అలా చెప్పలేకపోయాను. అర్థం చేసుకోండి. ఓకే. ఇక్కడ ప్రస్తుతానికైతే నాకు ఏమీ యాక్షన్ కార్డ్ నాకు కనపడలేదు. మళ్ళీ ఒక్కసారి కూడా చెక్ చేస్తాను. యాక్షన్ ఏమైనా తీసుకుంటారా, మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా, ఈ రిలేషన్ కోసం మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? నాకైతే ఇండెసిషన్లోనే ఉన్నారు, బట్ మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తున్నారండి. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూనే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే తనకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్, అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ పరమ ఈగోయిస్ట్ పర్సన్, పరమ రూడ్ పర్సను. సారీ టు సే, ప్రాక్టికల్ పర్సన్ అనమాట తను, మీ పర్సను. సో నాకు ఇక్కడ నో యాక్షన్ కార్డ్, బట్ ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఎవరితో నేను డిస్కస్ చేస్తున్నారు, ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఏం చేయాలి, ఈ రిలేషన్ ఎండ్ చేసేద్దామా, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసేద్దామా? బట్ మీరు తనని బ్లాక్లో పెట్టున్నా, తను మిమ్మల్ని బ్లాక్లో పెట్టున్నా, తనైతే మిమ్మల్ని స్టాక్ చేస్తూనే ఉన్నారండి. అట్ ప్రజెంట్ టైం, డివైన్ టైమింగ్ మీ ఇద్దరి మధ్య రాలేదు. దానికి టైం పడుతుంది, అప్పుడు దాకా వెయిట్ చేయమని చెప్తున్నారు డివైన్. ఓకే, మీ పర్సను మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నారో తర్వాత చూద్దాము. ఫస్ట్ మీరేం చేయాలి ఇక్కడ గైడెన్స్ అనేది చూద్దాము. ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు, ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ఇంకొకటి చూస్తాను నేను, నాకు ఇప్పుడే ఆలోచన వచ్చింది. అసలు ఈ పర్సన్ థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా ఉన్నారా లేదా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండగా హ్యాపీగా ఉన్నారా మీ పర్సన్ చూస్తాను. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా, దీనికోసం ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసం నేను సపరేట్గా ఫుల్ రీడింగ్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఎనర్జీస్ మాత్రం చూస్తాను. అక్కడ మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదని చూస్తాను. థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా చూడండి. ఇందాక చెప్పాను కదా ఇక్కడ నాకు ఫ్యామిలీ ఎక్కువ కనపడుతుందని. తను ఫ్యామిలీని కూడా మర్చిపోలేకపోతున్నారండి, ఫ్యామిలీని మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ మీ ఎనర్జీస్ వస్తున్నాయి, మీ ప్రేమ కనపడుతుంది తనకి. మీ ప్రేమని మర్చిపోలేకపోతున్నారు, తన ఫ్యామిలీని మర్చిపోలేకపోతున్నారు. మీతో కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు, బట్ తనకి ధైర్యం సరిపోవట్లేదు. చూడండి, జగ్లింగ్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. అక్కడ థర్డ్ పార్టీ తోటి హ్యాపీ ప్రేమ ఉంది, ప్రేమ ఉండబట్టే కదా తను మర్చిపోలేకపోతున్నారు. థర్డ్ పార్టీ తోటి తను సారీ అండి, ఈ విషయంలో నేను షుగర్ కోటింగ్ చెప్పలేను. అందువల్ల థర్డ్ పార్టీ అంటే కూడా తనకి చాలా ప్రేమ ఉందండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఫైనాన్షియల్ ఫుల్ఫిల్మెంట్ కనపడుతుంది థర్డ్ పార్టీ తోటి, బట్ మీ మీద లస్ట్ఫుల్ ఎనర్జీ కనపడుతుంది. సో మిమ్మల్ని మర్చిపోలేక, థర్డ్ పార్టీని మర్చిపోలేక తను వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. మిమ్మల్ని వచ్చి కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే అవ్వాలన్నా కూడా ధైర్యం సరిపోవట్లేదు. తన ఫ్యామిలీ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో, తన ఫ్యామిలీ నుంచి సొసైటీ పరంగా తనకి బ్యాడ్ నేమ్ రాకూడదు, ఫ్యామిలీ డిస్టర్బ్ కాకూడదు, తన స్టేటస్ డౌన్ కాకూడదు. థర్డ్ పార్టీ తోటి ప్రేమ ఉంది, ప్రేమగానే ఉన్నారు. ఓకే, బట్ స్టిల్ జగ్లింగ్. ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఓకే,
అందుకనే తను అక్కడ వదులుకోలేక మీ విషయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంకా మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఎనర్జీస్ ఇవి. ముందు ముందు ఎనర్జీస్ ఎలా వస్తాయో, ఎనర్జీస్ అనేవి, ఫీలింగ్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా మారుతూనే ఉంటాయి కదా! ఇప్పుడు ఇప్పుడున్న ఫీలింగు ఇంకో గంటకు ఉండకపోవచ్చు. ఓకేనా? ఫీలింగ్స్ మారుతా ఉంటాయి. సో, ప్రస్తుతానికి ఇప్పుడు నాకు అందిన ఎనర్జీస్ వరకు నేను రీడ్ చేశాను. ఇప్పుడు మీరేమి ఆహ్, మీకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంజెల్స్? మీరు చాలా స్ట్రెస్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. కాబట్టి ఆహ్, యూనివర్స్‌ని ట్రస్ట్ చేసి, ఏంజెల్స్‌ని ట్రస్ట్ చేసి మీరు మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్‌లోనే మీకు ఆన్సర్స్ అసలు మీరేంటి? మీరేం చెయ్యాలి? మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? మీ ఆహ్, మీరు ఏ దిశలో ఎళ్ళాలి అనేది మీకొక గైడెన్సు లేకపోతే మీ అంతరాత్మ మీకు చెప్పడమో, ఏం డెసిషన్ తీసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే మీరు మెడిటేషన్ చేయండి. మైండ్‌ని కామ్‌గా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. బట్ మీరు ఆలోచనల నుంచి బయటకి రాలేకపోతున్నారు. చాలా హారిబుల్ సిట్యుయేషను. ఐయామ్ సారీ. బట్ ఈ ఎనర్జీస్ ఎవరియో చాలా హెవీగా ఉన్నాయండి. చాలా. మీ పర్సను మీకు ఏం మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు? బట్ ఈ టైంలో నేను ఇది ఈ లవ్ రీడింగ్ లవ్ మెసేజెస్ తీయకూడదు. బట్ అయినా చూద్దాము అని ఉంది నాకు. ఎందుకంటే తను జగ్లింగ్ మోడ్‌లో ఉన్నారు కదా! మీ మీద ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? తను మీకు జస్టిస్ చేయలేకపోయాను అని తనకు తెలుసు. మీకేం చెప్పాలనుకుంటున్నారు తను? ప్లీజ్ లవ్ మెసేజెస్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, మీరు మా వ్యూవర్స్‌కి ఏం మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు? నేను నిన్ను నా మైండ్, నా మనసులో నుంచి తీసివేయలేకపోతున్నాను. ఇప్పుడు అదే కదా చెప్పాను నేను. అటు వదులుకోలేకపోతున్నారు, ఇటు వదులుకోలేకపోతున్నారు. ఆహ్, మోస్ట్‌లీ మేబీ నాకిక్కడ కొన్ని సందర్భాల్లో, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎక్స్‌ట్రా మ్యారిటల్ కూడా కనపడుతుంది. సో, అటు ఫ్యామిలీని, సొసైటీ పరంగా వదులుకోలేక, ఇటు మిమ్మల్ని వదలలేక తను కొంచెం ఆహ్, మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేసినట్టు కనపడుతుంది. సారీ టు సే. అందుకని తను మిమ్మల్ని నేను నా మైండ్‌లో నుంచి, నా మనసులో నుంచి తీసేయలేకపోతున్నాను. బట్ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్తున్నారు. నిన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ఐ రిగ్రెట్. నేను ఇందాక అదే కదా చెప్పాను మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు. తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. మీ విషయంలో న్యాయం చేయలేకపోయాను అని చెప్పి మీతో కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు చెప్పాను కదా ఇంతకు ముందే. మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా కూడా ఏ ముఖం పెట్టుకొని రావాలో, ఏ ముఖం పెట్టుకొని కమ్యూనికేట్ చేయాలో తనకి ముఖం చెల్లటం లేదు. నాకు ఈ మధ్య కాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు. కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి. నువ్వే గుర్తొస్తున్నావు. మీ పరిస్థితి ఇదే. తన పరిస్థితి అక్కడ ఇదే. థర్డ్ పార్టీతో టాక్సిక్ రిలేషన్‌లో ఇరుక్కొని ఉన్నాను. అవి రిజాల్వ్ చేసుకొని త్వరలోనే వచ్చేస్తాను. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే తనక్కడ నాకు అందుకే చూసా నేను. థర్డ్ పార్టీతో ఎలా ఉంది తన రిలేషన్ అని చూస్తే తనక్కడ ప్రేమగానే ఉన్నారు. హ్యాపీగానే ఉన్నారు ఫ్యామిలీతోటి. మీకేమన్నా ఇలా చెప్పుంటే ఇట్లా అబద్ధం చెప్పినట్టు కూడా మీ రీడింగ్‌లో వచ్చింది కాబట్టి, ఇట్లా ఏమన్నా మీకు అబద్ధం చెప్పుంటే ఇట్లా చెప్పుంటే అది అబద్ధమని అర్థం చేసుకోండి. ఆ రోజు నా జీవితంలో నుండి నేను వెళ్ళనివ్వకుండా ఆపి ఉంటే ఎంత బాగుండేదో. మీరే మీ ఈ పెయిన్‌ని తట్టుకోలేక మీరే తన లైఫ్‌లో నుంచి గొడవపడి పక్కకొచ్చేసి బ్లాక్ చేసుంటారు. అందువల్ల అప్పుడు నేను ఆపుంటే బాగుండేది. ఆపలేకపోయాను అని ఫీల్ అవుతున్నారు. నీకు నచ్చినట్టుగా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. బట్ ఇంక మీరే అర్థం చేసుకోండి. త్వరలోనే నీ దగ్గరికి వస్తాను. వెయిట్ ఫర్ మీ. తను ఇండెసిషన్‌లో ఉన్నారు కదా! ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియక ఈ మెసేజ్ మేబీ, మే నాట్ బీ అంతే. నాకు నీ గురించి చాలా దిగులుగా ఉంది. ప్రతి క్షణం నీ గురించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి.
థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో అక్కడ ఉన్నారు. తన స్వార్థం తను చూసుకొని తన గురించి మాత్రమే ఆలోచించి పక్కకెళ్లారు. దానికోసం మీరు ఇంత హార్ట్ బ్రేక్ అయ్యి ఎక్కడ ఏమన్నా చేసుకుంటారేమో అన్న భయం ఉంది. దానికి సంబంధించిన మెసేజ్ పంపిస్తున్నారు ఇది. ఓకే. ఇంకిక్కడ అర్థం చేసుకోండి. మెసేజెస్ కూడా చాలా క్లియర్‌గా వచ్చినియి. ఓకే అండి. ఇది ఈరోజు మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు, మీరు ఎట్లా ఉండాలని చెప్తున్నారు, మీ పార్ట్నర్ మీ లవ్ మెసేజ్ ఏం పంపించారు, ఏ టు జెడ్ మొత్తం ఒకసారి ఓవరాల్గా చూసేసాము కదా. ఇన్ ఫ్యూచరు దీన్ని కొంచెం డీప్గా వెళ్దాము. ఓకేనా. అప్పటిదాకా ఇవే ఎనర్జీస్ నాకు అందాయి. ఈ రీడింగ్ ఎవరికైతే చేరాలి అని డివైన్ పంపించదలుచుకుందో మీ దగ్గరికి, అది మీ దాకా చేరుతుంది. సో మీలాగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ రీడింగు ఒక సాంత్వన కలిగిస్తుంది, ఒక క్లారిటీ ఇస్తుంది అని మీరు అనుకుంటే ఎక్కువ లైక్స్ చేయండి. ఎక్కువ లైక్స్ చేసుకుంటే ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుందంట. మీలాగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ దాకా ఈ రీడింగ్ చేరాలి అని మీకు ఒక మంచి మనసు ఉండి ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఎక్కువ లైక్స్ చేయండి. ఓకేనా. మనం చేయగలిగే చిన్న హెల్ప్ ఇది, అంతే. ఎంతమందికో ఉపయోగపడితే అది కూడా మనకు ఒక బ్లెస్సింగే కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ లైక్స్ ఇచ్చి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. ఏమో ఎంతమందికి ఇది ఉపయోగపడుతుందో మనకు తెలియదు కదా. అది కూడా మీకు తెలియకుండానే ఒక బ్లెస్సింగ్ కదా, మీ దాకా చేరుతుంది. సో గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్.